మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99. జనవరి 28 నుండి మార్చి 5 వరకు జరగనున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మన్యంకొండ బ్రహ్మోత్సవాలను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. మంగళవారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మన్యంకొండ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్ సమీక్షించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయా శాఖల అధికారులు తమ శాఖల వారీగా చేయవలసిన పనుల ఏర్పాట్లపై వివరించారు. బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరు కానున్నందున ముఖ్యంగా ఫిబ్రవరి 1 రథోత్సవం శని ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా అధికారులకు భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆర్ఎండ్బి శాఖ అధికారులు భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కొండపైన దిగువన వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర వైద్య సేవల కొరకు అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కోఆర్డినేట్ చేసుకొని ఈ బ్రహ్మోత్సవాలను పీస్ఫుల్గా ప్రశాంతంగా ముగిసేటట్టు ప్రయత్నం చేశారు. ఈసారి కూడా అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ బ్రహ్మోత్సవాలకి జనం చాలా చోట్ల నుంచి పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మనం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. మనకి లాస్ట్ టైం కూడా మీటింగ్ పెట్టి మీకు మినిట్స్ ఇవ్వడం జరిగింది ఎవరెవరు ఏం చేయాలని. ఈరోజు మళ్ళీ ఒకసారి దాన్ని రీటరేట్ చేస్తున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మీ వైపు నుంచి ఏమేమి అరేంజ్మెంట్స్ చేయాలో అవి ఎలాంటి లోపం లేకుండా ఎలాంటి గ్యాప్స్ లేకుండా చేయాలి. అట్లాగే ముఖ్యంగా శానిటేషన్ కానీ, తర్వాత హెల్త్ కానీ, తర్వాత ఈ వెహికల్ మూవ్మెంట్ కానీ ఇలాంటివి ఎక్కువ భక్తులు ఇబ్బంది పడే అంశాలు. సో కాబట్టి వీటిలో కొంత ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఏర్పాట్లు చేయండి. ఎనివే మనకి పైన ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లాగా మనకి ఉంటుంది. అందులో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మీ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ స్టాఫ్ అనేది ఉంటారు. సో ఇక్కడ కూడా ఏది ఇష్యూ రాకుండా చూసుకోండి. ఇప్పుడు సమ్మర్ కూడా కొంత సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది, అంటే ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ సమ్మర్ ఉంటుంది కాబట్టి కొంత ఎండ కూడా సివియర్గా ఉంటుంది, కొంత జనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. డిఎంఎన్హెచ్ఓ గారు ఈసారి కూడా విజయవంతంగా ప్రశాంతంగా వితౌట్ ఎనీ ఇష్యూస్ మనకి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. maximum 10-15 members మేడం. అవి ఎన్ని అది మార్కెటింగ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ some advance payment is required for those swimmers. ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వస్తుంది మేడం పంపించాను. ఇది నిండి వెళ్ళిపోతుంది బయటికి. ఎప్పుడు వాటర్ కంటిన్యూ దిగకండి ఫోటోలు మా స్కై వాకింగ్ ఇట్లా రౌండ్ కొంచెం లోపలికి ముందు నెక్కిన అంత
మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV 99.